హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం అసలు మాన్స్టాక్ అంటే ఏంటి అనేది. సో టుడే నుంచి హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్స్ గురించి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి తెలుసుకుందాం. సో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, మీరు లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. సో అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నానో అనేది అర్థమవుతుంది. సో నేను ఏం చెప్పినా ప్రతి టాపిక్ని ఎక్స్పెరిమెంట్గా విజువల్ స్టూడియో కోడ్లో అవుట్పుట్ చూస్తూ నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టుడే టాపిక్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. సో అసలు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్తో మనం వెబ్ డెవలప్మెంట్లో ఏమేం చేస్తామంటే, అసలు మనకు తెలియాల్సిన హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్తో 3 types ఆఫ్ వెబ్సైట్స్ మనం చేయొచ్చు. 1, స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. అవేంటో చూద్దాం. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. అంటే మనం పర్టికులర్గా ఏ మొబైల్ డివైస్ కోసం క్రియేట్ చేస్తే ఓన్లీ మొబైల్ డివైస్లో మాత్రమే అది ఓపెన్ అవుతుంది. లైక్ మనం ట్యాబ్లెట్లో ఓపెన్ చేసిన, ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన అది అంత పర్ఫెక్ట్గా అలైన్ అయి ఉండదు. సో అదేవిధంగా రెస్పాన్సివ్ వెబ్సైట్స్. సో రెస్పాన్సివ్ వెబ్సైట్ వచ్చేసరికి నువ్వు ఏ డివైస్లో ఓపెన్ చేసినా, ఐదర్ అది మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా, డెస్క్టాప్ అయినా, దేంట్లో అయినా అది పర్ఫెక్ట్గా విత్ ద హెల్ప్ ఆఫ్ బూట్ స్ట్రాప్ యూస్ చేసి మనం రెస్పాన్సివ్నెస్ అనేది తీసుకొస్తాం. అదేవిధంగా డైనమిక్ వెబ్సైట్స్. సో ఈ డైనమిక్ వెబ్సైట్స్ క్రియేట్ చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో టుడే ఏంటంటే మనం అసలు వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇదనమాట. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది, హెడ్ ట్యాగ్ ఉంటుంది. హెడ్ ట్యాగ్లో మనం మెటా ట్యాగ్స్, సిఎస్ఎస్ని ఎలా లింక్ చేయాలి ఇవన్నీ పెట్టుకుంటాం. సో బాడీలో మన యాక్చువల్ కాంటెంట్ అంతా ఈ బాడీలో రాస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను నేర్పించిందంతా విజువల్ స్టూడియో కోడ్లో ప్రాక్టికల్గా చూపిస్తూ నేర్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ల్యాప్టాప్లో. సో ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నా. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో మీరు దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఈ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి హెచ్టిఎంఎల్ అని టైప్ చేస్తే మనకు సో మెనీ ఎక్స్టెన్షన్స్ వస్తాయి. సో హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రీయే, ఏం డబ్బులు అయితే ఖర్చు అవ్వవు. సో అదేవిధంగా సిఎస్ఎస్లో కూడా నేను ఆల్రెడీ సిఎస్ఎస్ గ్రిడ్ స్నిప్పెట్, టైల్విండ్ సిఎస్ఎస్, సంథింగ్ సిఎస్ఎస్ అనేవి ఇన్స్టాల్ చేశాను. అదేవిధంగా మనం రాసిన కోడ్ మనకి లైవ్గా కనిపించాలి అంటే మనకి లైవ్ సర్వర్ అని ఇది చాలా ఇంపార్టెంట్. లైవ్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ లైవ్ సర్వర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. సో ఇవి ఎక్స్టెన్షన్స్. సో ఈ లైవ్ సర్వర్ మనకి ఇన్స్టాల్ అయ్యాక మనకి ఇక్కడ గో లైవ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను నా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. లైక్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని యూట్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. లైక్ HTML క్లాస్ 1 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దీన్ని విజువల్ స్టూడియో కోడ్లో నేను ఓపెన్ చేసుకుంటాను. లైక్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్, డెస్క్టాప్లో ఉంది, డెస్క్టాప్లో యూట్యూబ్ HTML క్లాస్ 1. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే నా ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏమేమి కావాలంటే HTML, CSS కావాలి. నేను ఆల్రెడీ HTML, CSSని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో index.html. సో HTMLకి ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .html అనమాట. సో .html అంటే మనకి HTML ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు బేసిక్స్ మనకు చూసుకున్నాం కదా, ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ HTML డాక్యుమెంట్ వచ్చేసరికి మీరు బేసిక్ స్ట్రక్చర్ ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని ఎక్స్క్లమేటర్ 1 మీద క్లిక్ చేసి ఎంటర్ చేయండి. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం నేర్చుకున్నాం HTML ట్యాగ్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. హెడ్లో మెటా ట్యాగ్స్ అనేవి స్టైల్స్ కోసం యూజ్ చేస్తారు, అదర్ పర్పస్ కోసం. అదేవిధంగా ఈ టైటిల్ వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను HTML క్లాస్ 1 అని ఇచ్చి సేవ్ చేశాను. సో దీన్ని నేను లైవ్గా చూడాలనుకుంటున్నాను. సో లైవ్గా చూడాలనుకుంటే ఇక్కడ నాకు గో లైవ్ అనేది ఉంది.
సో ఈ గో లైవ్ని ఓపెన్ చేసి, సో ఇక్కడ చూసారా నాకు HTML క్లాస్ 1 అనేది టైటిల్ వచ్చేసింది. సో ఇదన్నమాట టైటిల్ అంటే. సో నాకు HTML క్లాస్ 1 వద్దు, HTML అండ్ CSS కావాలి. సో HTML అండ్ CSS. సో సేవ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ HTML అండ్ CSS అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి లైవ్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి HTML ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలిమెంట్స్ అనేది తెలియాలి. సో ఈ ఎలిమెంట్స్ తెలియాలంటే మనకి యాక్చువల్గా మన HTML-లో ఎలిమెంట్స్ అనగానే మీరు 3 గుర్తుపెట్టేసుకోవాలి. లైక్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే మనకి ఇంకో H1 హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం మనం. HTML H1 ఎలిమెంట్ డిఫైన్స్ మెయిన్ హెడ్డింగ్. H1ని హెడ్డింగ్ ఎలిమెంట్ అంటారు. లైక్ ఇక్కడ మనం తీసుకున్నాం, ఇది H1 అనేది స్టార్ట్ ట్యాగ్. సో దీని లోపల ఏదైనా కాంటెంట్ రాసుకోవచ్చు. నాగశ్రీ కుమార్ అని నా పేరు రాశాను. సో ఇది ఎండ్ ట్యాగ్. సో మనం ఏ HTML ఎలిమెంట్ తీసుకుని అలాగే ఉంటాయి. స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్, మధ్యలో కాంటెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు HTML ఎలిమెంట్ ఎలా విజువల్ స్టూడియో కోడ్ రాయాలో చూద్దాం. సో ఈ బాడీలో అని చెప్పాను కదా. సో ఇక్కడ H1 స్టార్ట్ ట్యాగ్ పెట్టి నాగసాయి కుమార్. సో సేవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవుతుంది నాగసాయి కుమార్ అని. సో ఇది H1 ఎలిమెంట్. మనకి ఇలాగా ఎన్ని ఉంటాయంటే H1 ఎలిమెంట్ 6 H1 ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం ఈ H1 ఎలిమెంట్ని కంట్రోల్ కాపీ చేసి, సో చూడొచ్చు మనం డిఫరెన్సెస్ H1 ఎలిమెంట్కి, H2 ఎలిమెంట్కి అప్ టు H6 వరకు చూస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇలా H1 ఎలిమెంట్స్ మనకి 6 ఉంటాయి అన్నమాట. అంటే H1 ఎలిమెంట్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, H2 దానికన్నా చిన్నగా ఉంటుంది, H3 దానికన్నా చిన్నగా ఉంటుంది. సో మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది అనమాట H6 ఎలిమెంట్. సో ఇప్పుడు నేను కంట్రోల్ S సేవ్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, మనకి H1 ఎలిమెంట్ వచ్చేసరికి ఇది, H2 ఇది, H3, H4, H5, H6. సో ఇది హెడ్డింగ్ ఎలిమెంట్ అనమాట. హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే ఏం లేదు. హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే ద HTML H1 ఎలిమెంట్ డిఫైన్స్ ఏ మెయిన్ హెడ్డింగ్. H1 ఎలిమెంట్నే మెయిన్ హెడ్డింగ్ ఎలిమెంట్ అంటారు. సో దీనికి స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అదేవిధంగా పారాగ్రాఫ్ ఎలిమెంట్ వచ్చేసరికి P ఎలిమెంట్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటారు. సో ఇక్కడ నేను చూసారా స్టార్ట్ ట్యాగ్ P అని ఇచ్చాను. ఐఎమ్ ఏ మాన్ స్టాక్ డెవలపర్. ఎండ్ ట్యాగ్ P. ఎండ్ ట్యాగ్ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. HTML అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సింటాక్స్ అనేది మెయిన్. సో ఈ సింటాక్స్ వస్తే మనకి ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పారాగ్రాఫ్ తీసుకున్నాను నేను. సో ఇవన్నీ తీసేసి, సో నాకు పారాగ్రాఫ్ ఎలిమెంట్ కావాలి. P అని స్టార్ట్ ట్యాగ్ పెట్టుకుని ఐఎమ్ ఏ మాన్ స్టాక్ డెవలపర్. సో నేను సేవ్ చేశాను. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది నాకు ఇలా వచ్చింది. H1 ఎలిమెంట్ ఇది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఇది. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి బటన్ ఎలిమెంట్. బటన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే బటన్, BUTTON, బటన్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ బటన్. సో మనం బటన్ ఎలిమెంట్ రాయాలంటే బటన్ అని పెట్టుకుని స్టార్ట్ ట్యాగ్ BUTTON, బటన్ స్టార్ట్ ట్యాగ్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలా ఇచ్చాను. సో మనం సేవ్ చేస్తే చూసారా ఇది బటన్, ఇది పెద్దది అయిపోయింది. సో ఓన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడతాను. కాపీ సేవ్ చేస్తే సో ఇది బటన్, హెడ్డింగ్ ఎలిమెంటు, పారాగ్రాఫ్ ఎలిమెంటు, బటన్ ఎలిమెంటు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కంటైనర్ ఎలిమెంట్. కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏం లేదనమాట, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా H1 ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ర్యాప్ చేయడానికి కంటైనర్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారనమాట. కంటైనర్ ఎలిమెంట్ అనేది డివ్ ఎలిమెంట్. డివ్ అనేది కంటైనర్ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ మూడింటిని ర్యాప్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ మూడింటికి డివ్ అనే కంటైనర్ పెట్టుకుంటాను నేను. డివ్ అనే కంటైనర్, ఈ కంటైనర్ ఎందుకు యూస్ అవుతుందో మనం ముందుకెళ్తూ ఉంటే మనకి అర్థమవుతుంది అనమాట. అసలు కంటైనర్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ మనకు ఇప్పుడు ముందుకెళ్ళగలదు. ఇప్పుడు ఏ డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట మనకి హెడ్డింగ్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్.
ప్రీవియస్కి అయితే ఎలా ఉందో సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఏ డిఫరెన్స్ అయితే మనకి కనబడదు. సో కంటైనర్ ఎలిమెంట్ వల్ల యూజ్ ఏంటి అనేది మనం ముందుకెళ్ళే కొద్ది చూద్దాం. సో ద నెక్స్ట్ వన్ ఇమేజ్ ఎలిమెంట్. ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఐఎంజీ. మీరు ట్యాగ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. HTML ఎలిమెంట్స్ లో ట్యాగ్ నేమ్స్ అనేది మెయిన్. హెడ్డింగ్ ఎలిమెంట్కి వచ్చేసరికి నేమ్ H1, పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి P, అదేవిధంగా బటన్ ఎలిమెంట్ కి బటన్, కంటైనర్ ఎలిమెంట్ కి డివ్, అదేవిధంగా ఇమేజ్ ఎలిమెంట్ ఉంది. ఇమేజ్ ఎలిమెంట్ కి వచ్చేసరికి మనకి ట్యాగ్ నేమ్ వచ్చేసరికి IMG. సో దీని సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, IMG SRC ఈక్వల్ టు ఇమేజ్ URL. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజ్ URL కావాలి. సో నేను ఎక్కడ ఒక ఇమేజ్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇమేజ్ SRC ఈక్వల్ టు అని చెప్పి ఇదేంటో చూద్దాం. ఇక్కడ SRC అంటే ఏంటి, ఏ URL పెట్టాలి. సో నాకు ఒక తాజ్ మహల్ URL కావాలి. నేను తాజ్ మహల్ అక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో తాజ్ మహల్ ఇమేజెస్ సారీ గైస్, కొంచెం నెట్ స్లోగా ఉంది. సో తాజ్ మహల్ని ఓపెన్ చేసి సో ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ కొట్టి సో నేను ఈ URLని పెట్టాలనుకుంటున్నాను. సో ఈ URLని కాపీ చేసుకుని Ctrl+C చేసి సో నేను ఈ ఇమేజ్ ట్యాగ్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ పెట్టి ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నా. ఇమేజ్ ఎలిమెంట్ అనేది వాయిడ్ ఎలిమెంట్. సో వాయిడ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందుకెళ్ళి కొద్ది తెలుసుకోవచ్చు. సో ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇమేజ్ SRC ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఒక URL పెడతాం. సో URL పెట్టి ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాం, ఎన్ ట్యాగ్. సో మనకి ఇది గుర్తుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసినట్టయితే సో మీరు చూసారా ఇమేజ్ ఎలిమెంట్ అనేది ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను. బటన్ ఎలిమెంట్ కింద ఇది ఎందుకు వచ్చిందో మనం ముందుకెళ్ళి కొద్ది చెప్తాను. సో ఇప్పుడు ఇలా రాకూడదు అనుకుంటే మనకి బ్రేక్ అనేది పెడతాం. సో లైన్ బ్రేక్ అనేది పెడితే మనకు చూడండి అవుట్పుట్. సో బటన్ కింద అనేది వస్తుంది. సో ఎందుకు వచ్చింది ఏంటి అనేది మీరు ముందుకెళ్ళి కొద్ది తెలుస్తుంది. సో బటన్ కింద వాయిడ్ ఎలిమెంట్ ఎందుకు వచ్చింది అనేది. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి, బటన్ ఎలిమెంట్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏంటి. సో ఇక్కడ SRC అనేది ఏంటంటే సోర్స్ అనమాట. ద HTML అట్రిబ్యూట్ SRC స్పెసిఫైస్ ద పాత్ ఆఫ్ ద ఇమేజ్. అంటే URL యొక్క పాత్ని స్పెసిఫై చేస్తుంది అన్నమాట ఈ SRC అనేది. సో దానికోసం ఇమేజ్ SRC ఈక్వల్ టు ఈ SRC లోపలే మనం ఇమేజ్ URL అనేది పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఇమేజ్ ఎలిమెంట్. సో నెక్స్ట్ CSS ప్రాపర్టీస్కి వచ్చేసరికి మనకి ముందు ఈ ట్యాగ్స్ తెలిస్తే తర్వాత అప్కమింగ్ ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి HTMLలో. సో 1 by 1 అన్ని నేర్చుకుందాం మనం. సో CSS ప్రాపర్టీస్కి వచ్చేసరికి మనం ఈ HTML ఎలిమెంట్స్కి CSS ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. సో CSS ప్రాపర్టీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్. మన HTML ఎలిమెంట్స్కి సింటాక్స్ ఏమని తెలుసుకున్నాం మనం. స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది అని తెలుసుకున్నాం. స్టార్ట్ ట్యాగ్ అంటే H1, కాంటెంట్ అంటే మధ్యలో పెట్టేది, అదేవిధంగా ఎండ్ ట్యాగ్ అంటే H1 బ్యాక్/, ఇచ్చి H1. సో దిస్ ఇస్ ద ఎండ్ ట్యాగ్. ఇది HTML యొక్క సింటాక్స్. అదేవిధంగా మన CSS సింటాక్స్కి వచ్చేసరికి ఒక సెలెక్టర్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, దానికి వాల్యూ ఇస్తాం. అలాగే మనం n నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు, n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్. మీరు సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. HTML ఎలిమెంట్కి సింటాక్స్ ఏంటి, CSS ప్రాపర్టీస్కి సింటాక్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం CSSలో ప్రాపర్టీస్కి వచ్చేసరికి మనకి టెక్స్టైల్ అండ్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఈ టెక్స్టైల్ అండ్ ప్రాపర్టీ గురించి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు CSSలో సెలెక్టర్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది తెలియాలి. సో CSS సెలెక్టర్స్కి వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. 3 టైప్స్ అని కాదు, చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్గా వాడేది మనం 3 టైప్స్ వాడతాం. ద CSS సెలెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ ద HTML ఎలిమెంట్స్ దట్ వీ వాంట్ టు స్టైల్. ఈ CSS సెలెక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డివ్ కంటైనర్ నాకు ఇక్కడ కాదు, మధ్యలో పెట్టుకోవాలి. నేను డివ్ కంటైనర్ అవుట్పుట్ ఇక్కడ ఉంది కదా మనకి, ఈ అవుట్పుట్ నాకు ఇక్కడ వద్దు, నాకు మధ్యలో కావాలి. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఈ CSS సెలెక్టర్స్ని యూజ్ చేసుకుని మనం ఈ కాంటెంట్ని మధ్యలోకి తెచ్చుకుంటాం. సో దానికోసం CSS సెలెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో CSS సెలెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ ద HTML ఎలిమెంట్స్ దట్ వీ వాంట్ టు స్టైల్. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CSS సెలెక్టర్స్ ఆర్ అని చెప్పి సింపుల్ సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్స్, ID సెలెక్టర్స్, టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ ఉంటాయి. సో ఈ ఒక్కొక్క దాని గురించి మనం చూసుకుందాం. సో ఇలాగ సింపుల్ సెలెక్టర్స్లో క్లాస్ సెలెక్టర్ ఉంటుంది, ID సెలెక్టర్ ఉంటుంది, టైప్ సెలెక్టర్ ఉంటుంది,
అట్రిబ్యూట్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్, సూడో క్లాస్, అదేవిధంగా కాంపౌండ్ సెలెక్టర్స్. సో ఈ క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటంటే క్లాస్ సెలెక్టర్ సెలెక్ట్స్ ద HTML elements that have a given CSS class selector as the class attribute value. It consists of dot followed by the class name of the HTML element. సో ఈ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ ఏం చేస్తుంది అంటే HTML ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. మనం ప్రాపర్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం ఈ ఎలిమెంట్ని మనం ఈ కంటైనర్ని మనం సెంటర్లోకి తెచ్చుకోవాలి. సో ఇక్కడ క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి ఈ క్లాస్ సెలెక్టర్కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి, ఏదో ఒక ప్రాపర్టీ ఇవ్వాలి. సో నేను ఇక్కడ కంటైనర్ అని ఇస్తున్నాను, ఏదో ఒక ప్రాపర్టీ కంటైనర్ అని ప్రాపర్టీ ఇచ్చి ఈ కంటైనర్ ప్రాపర్టీని సిఎస్ఎస్ యూస్ చేసుకుని నేను స్టైల్ చేయాలనుకుంటున్నాను. సో ఈ సిఎస్ఎస్ని HTMLని స్టైల్ చేయాలి అంటే మనం ఈ హెడ్ ట్యాగ్లో లింక్ చేయాలన్నమాట. లింక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్ అని, అదేవిధంగా href ఈక్వల్ టు మీరు ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. మీరు ఇక్కడ సిఎస్ఎస్ నేను ఇంకా సెలెక్ట్ చేయలేదు, index.css అని పెట్టుకున్నాను నేను. సో index.css అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ చేసుకోవాలన్నమాట. సో స్టైల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అని ఇచ్చాను కదా. సో సిఎస్ఎస్లోకి వెళ్ళి డాట్, ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా సిఎస్ఎస్ సెలెక్టర్స్ని డాట్తో పిలుస్తారని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డాట్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్ ఆఫ్ ద HTML ఎలిమెంట్. సో డాట్తో రిప్రజెంట్ చేస్తారు సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ని. సో అక్కడ మనం ఏం వాల్యూ ఇచ్చాం ప్రాపర్టీకి, క్లాస్ సెలెక్టర్కి కంటైనర్ అనేది ఇచ్చాం. సో డాట్ కంటైనర్ అని చెప్పి టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ సెంటర్. సో ఈ రెండు సేవ్ చేస్తే మనం చూసారా ఇక్కడ సెంటర్కి రావడం అనేది జరిగింది. సో మనం సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ని యూస్ చేసుకుని స్టైలింగ్ చేసామన్నమాట. బాగుంది కదా. సో అదేవిధంగా క్లాస్ సెలెక్టర్ మళ్ళీ మనకి ఐడి సెలెక్టర్ ఉంటుంది, అదేవిధంగా అట్రిబ్యూట్ సెలెక్టర్ ఉంటుంది. ఐడి సెలెక్టర్ వచ్చేసరికి మనకి ఇదే ప్లేస్లో క్లాస్ బదులు ఐడి ఈక్వల్ టు కంటైనర్ పెట్టుకుని ఐడి సెలెక్టర్ని ఎలా మెన్షన్ చేస్తారంటే, ఎలా డిఫైన్ చేస్తారంటే యాష్ అనే అట్రిబ్యూట్తో చేస్తారనమాట. యాష్ కంటైనర్ని పెట్టి సేమ్ ఇది కూడా సేవ్ చేస్తే సేమ్ మనకు అలాగే ఉంటుంది. యాష్తో సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్ని మెన్షన్ చేస్తారు. అదేవిధంగా అట్రిబ్యూట్ సెలెక్టర్ ఉంటుంది. అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనకి ఈ కంటైనర్ నేమ్స్తో H1 ఉంటే H1తో, P ఉంటే Pతో, బటన్ ఉంటే బటన్తో నార్మల్గా ఇచ్చేస్తారనమాట. లైక్ ఎలా చెప్పాలంటే ఇది H1 ఉంది, H1 అని పెట్టి కలర్ రెడ్ అని ఇచ్చాను. సో ఇక్కడ నీకు హెడ్డింగ్కి వచ్చేసరికి నేమ్ చూసారా రెడ్ కలర్లో మారిపోయింది. సో ఈ విధంగా అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనేవి ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఏంటి అని. సో ఇప్పటివరకు మీరు సెలెక్టర్స్ గురించి చూసినట్టున్నారు. మెయిన్గా మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం, అదేవిధంగా ఐడి సెలెక్టర్, అదేవిధంగా ట్యాగ్ నేమ్ సెలెక్టర్, ఈ మూడు మెయిన్గా యూజ్ చేస్తాం. ఇవి ఉంటాయి. ఇంకా అట్రిబ్యూట్ సెలెక్టర్ ఉంది, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది, కాంపౌండ్ సెలెక్టర్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ సెలెక్టర్స్ ఉన్నాయి. బట్ మెయిన్గా మనం యూజ్ చేసేది ప్రెసెంట్ డేస్లో రియల్ టైమ్ సినారియోస్లో మెయిన్గా ఈ క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అండ్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్. సో మెజారిటీ మూడిట్లో మోర్ కాంప్లెక్స్, మోర్ స్పెసిఫిక్ వచ్చేసరికి ఐడి సెలెక్టర్, బికాజ్ ఇట్ ఈస్ యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం అప్కమింగ్ డేస్లో నేర్చుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతవరకు తెలియాలంటే అసలు క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా డినోట్ చేస్తారు, ఎలా రిప్రజెంట్ చేస్తారు దేంతో, అదేవిధంగా ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, అదేవిధంగా ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, ఈ మూడు తెలిస్తే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీకు క్లాస్ సెలెక్టర్ అర్థమైంది కాబట్టి మీకు టెక్స్ట్ ఎలిమెంట్ కూడా ప్రాపర్టీ అర్థమై ఉంటుంది. టెక్స్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి చూసాం కదా, మనం index.cssలో డాట్ యాష్ కంటైనర్ అని పెట్టి టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్ అని పెట్టాను. అప్పుడు అవుట్పుట్లో మనకి ఈ కార్నర్లో ఉండే అవుట్పుట్ అంతా ఈ కార్నర్ సెంటర్కి రావడం అనేది జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్ మనం సిఎస్ఎస్ని ఫస్ట్ లింక్ చేసి దాని తర్వాత ఈ స్టైలింగ్ అనేది చేసామన్నమాట. HTML అంటే ఓన్లీ స్ట్రక్చర్. సో మనం సిఎస్ఎస్ని యూజ్ చేసుకునే కదా, మనం ఈ సిఎస్ఎస్ని యూజ్ చేసుకునే ఈ కలర్స్ ఇచ్చాము, దీన్ని సెంటర్కి పెట్టాము, సో దీనికి బ్యాక్గ్రౌండ్ పెట్టవచ్చు, ఎవ్రీథింగ్ స్టైలింగ్ పార్ట్ అంతా మనం సిఎస్ఎస్ని యూజ్ చేసుకుని చేస్తాం అనమాట. సో దాని నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెలెక్టర్స్ అయిపోయినాయి. సెలెక్టర్స్ అయిపోయిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది,
సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ద సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ అన్ HTML ఎలిమెంట్. అసలు బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తాం, సో ఇది చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. సో ఇప్పుడు నాకు కంటైనర్ ఉంది. సో ఈ కంటైనర్ ఉంది నాకు. ఈ కంటైనర్ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు నేను ఏం పెట్టాలనుకుంటున్నా, సో ఏదో పర్పుల్ ఏదో పెట్టాలనుకుంటున్నా. సో ఇది ఓపెన్ చేసి నాకు ఈ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ అంటే ఈ డివ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కంటైనర్ డివ్ లోపల ఉన్న ఎలిమెంట్స్. సో ఈ కంటైనర్కి నేను ఏం స్టైల్ ఇద్దాం అనుకుంటున్నా, ఈ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఇద్దాం అనుకుంటున్నా. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్, మీకు ఇష్టం ఏదో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ ఇచ్చాను. సో ఇప్పుడు మరి అవుట్పుట్లో చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారా, మొత్తం ఇదంతా అప్లై అయింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. మీరు ఓన్లీ బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకో మీరు, సో మీరు ఇక్కడ బటన్కి వచ్చేసరికి ఇక్కడ బటన్ అని ఉంది కదా, బటన్కి మీరు నార్మల్గా నవ్వచ్చు, లేదా క్లాస్ సెలెక్టర్స్ గురించి నేర్చుకున్నాం కదా మనం, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్. సో క్లాస్ అని పెట్టుకుని మీరు ఏదో ఒక క్లాస్ నేమ్ మీకు నచ్చింది, బటన్ అని ఏదో ఒకటి మీకు క్లాస్ సెలెక్టర్కి నేమ్ ఇచ్చుకుని బటన్ అని చెప్పి డాట్తో మెన్షన్ చేస్తాం క్లాస్ సెలెక్టర్ని. సో డాట్ బటన్ అని చెప్పుకొని బ్యాక్గ్రౌండ్ రెడ్ అని చెప్పి ఇచ్చాను. సో ఈ బటన్కి ఇప్పుడు రెడ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చెప్పాను. ఇప్పుడు రెండు సేవ్ చేస్తే మనకి బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ వచ్చింది. చూసారు కదా ఇక్కడ మీకు అవుట్పుట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కలర్ ఉంది. సో కంటైనర్ బ్యాక్గ్రౌండ్ అంతా పర్పుల్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ ఇలా యూజ్ చేస్తారనమాట సిఎస్ఎస్లో. సో అదేవిధంగా మనకి ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. ఫాంట్ ఫ్యామిలీస్ యూజ్ చేస్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ని పెట్టుకోవచ్చు. లైక్ ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అని, క్యాబియట్ అని, మోనోటోన్ అని, బ్రీజ్ సెరిఫ్ అని, లాబ్స్టర్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట మనకి. సో నెక్స్ట్ వన్ ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాం. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫాంట్ ఫ్యామిలీని గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి. బ్రౌజ్ ఫాంట్స్లోకి వెళ్ళి సో నాకు ఈ ఫాంట్ కావాలనుకుంటున్నాను. సో గెట్ ఫాంట్కి వెళ్ళి గెట్ ఎంబెడ్ కోడ్లోకి వెళ్ళి సో ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇంపోర్ట్ని కాపీ చేసుకుని దీన్ని index.cssలో టాప్లో ఇంపోర్ట్ చేసుకోవడమే. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ స్టైల్స్ అనేవి తీసేయాలి, అవసరం లేదు, ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోద్ది మనకి. సో నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఫాంట్ ఫ్యామిలీ దగ్గర ఉన్నాం కదా, ఫాంట్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీకి వచ్చేసరికి నేను రోబోటో ఇవ్వాలనుకుంటున్నాను. H1 ఎలిమెంట్ ఉంది కదా, H1 ఎలిమెంట్, ఈ H1 ఎలిమెంట్కి నేను ఫాంట్ క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ అని ఏదో క్లాస్ ఇచ్చినా పర్లేదు, లేదంటే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఉంది కదా, డైరెక్ట్గా H1 ఇలా యూజ్ చేసినా పర్లేదు. సో ఈ H1కి ఫాంట్ ఫ్యామిలీ డాట్ హెడ్డింగ్ అని పెట్టి ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, ఫాంట్ సైజ్ వచ్చేసరికి 80 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూడండి ఫాంట్ ఎంత పెద్దగా కనబడుతుందో. మీరు చూసారా ఫాంట్ సైజ్ అనేది పెరిగింది, ఎంత పెద్దగా కనబడుతుందో. ఇప్పుడు నేను 80 పిక్సెల్ కాదు 30 పిక్సెల్ ఇస్తాను. ఫాంట్ ఫ్యామిలీ అనేది 30 పిక్సెల్ ఇచ్చాను. సో ఇప్పుడు అవుట్పుట్లో మనకి నార్మల్గా కనబడింది. సో ఇది ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఫాంట్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి మన ఫాంట్ సైజ్ అనేది ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తారు సిఎస్ఎస్లో. సో ఇక్కడ మనకి మెయిన్గా చూడాల్సింది ఫాంట్ సైజ్ ఇచ్చాము, ఓకే, ప్రాపర్టీ నేమ్ ఇచ్చాము, వాల్యూ 30 ఇచ్చాము. ఈ పిక్సెల్ అనేది పెట్టాలి. ఈ పిక్సెల్కి వాల్యూకి మధ్య ఏ స్పేసు ఇవ్వకూడదు అనమాట. యూ మస్ట్ యాడ్ పిక్సెల్ ఆఫ్టర్ ద నెంబర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫాంట్ సైజ్ ఉంది, ఫాంట్ సైజ్ తర్వాత నేను పిక్సెల్ పెట్టలేదు, ఓన్లీ 30 ఇచ్చాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా దాన్ని నార్మల్ సైజ్ తీసేసుకుంటుంది అనమాట. మన H1 ఎలిమెంట్కి నార్మల్గా ఎంత ఇదో అంత తీసేసుకుంటుంది. ఇప్పుడు నేను 80 అని ఇచ్చాను ఫర్ సపోజ్, మీకు అర్థం అవడం కోసం 80 అని ఇచ్చాను. ఇందాక 18 ఇస్తే పెద్దగా పెరిగింది, ఇప్పుడు పెరిగిందా? పెరగలేదు. ఎందుకంటే మనం ఇక్కడ పిక్సెల్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. పిక్సెల్ అనేది మెన్షన్ చేస్తే ఇప్పుడు చూడండి ఫాంట్ సైజ్ అనేది ఎంత పెరిగిందో. సో లైక్ దట్ పిక్సెల్స్ అనేవి మెన్షన్ చేయాలి ఫాంట్ సైజ్కి. సో ద నెక్స్ట్ వన్ ఫాంట్ స్టైల్.
మనకు ఫాంట్ స్టైల్కి వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఫాంట్ స్టైల్స్లో. ద సిఎస్ఎస్ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద ఫాంట్ స్టైల్ ఫర్ ఎ టెక్స్ట్. మనకి ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఇప్పుడు H1 ఎలిమెంట్ ఉంది, ఫాంట్ స్టైల్ వచ్చేసరికి ఇటాలిక్ ఇచ్చా. ఇటాలిక్ ఇస్తే మీరు చూసారా డిఫరెన్స్, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. అదేవిధంగా మనకి ఇటాలిక్ ఉంటుంది, ఆబ్లిక్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఆబ్లిక్ ఇచ్చా, ఇటాలిక్ వద్దు నాకు, ఆబ్లిక్ ఇచ్చా. ఆబ్లిక్ ఇస్తే ఇలా ఉంది. నార్మల్ ఇచ్చా, నాకు నార్మల్గానే ఫాంట్ ఉండాలి, నాకు ఏ స్టైల్ వద్దు అనుకుంటే నార్మల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నార్మల్ అంటే ఒక నార్మల్ టెక్స్ట్ వచ్చేసింది. సో లైక్ దట్ ఫాంట్ స్టైల్ అనేది యూజ్ చేస్తారనమాట సిఎస్ఎస్లో. అదేవిధంగా ఫాంట్ వెయిట్కి వచ్చేసరికి మనకి ఫాంట్ ఎంత థిక్గా కనబడాలి, ఎంత థిన్గా కనబడాలి అనేది ఫాంట్ వెయిట్ అనేది చూసుకుంటుంది అనమాట. లైక్ ఇప్పుడు నాకు 80 పిక్సెల్ వద్దు, 30 పిక్సెలే కావాలి. కలర్ కూడా H1 కలర్ రెడ్ ఇచ్చాను కదా, నాకు ఇది వద్దు, బ్లాకే ఉండాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి నాగసాయి కుమార్ అని ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు ఇది వచ్చేసరికి H1 వద్దులే మనకి ఇప్పుడు. సో ఇప్పుడు నార్మల్గా మనకి నాగసాయి కుమార్ అని ఎలా ఉంది. సో ఇప్పుడు నాకు ఇది బోల్డ్గా కనబడాలి, ఫాంట్ వెయిట్ అనేది. ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇచ్చా, బోల్డ్ అంటే థిక్గా కనబడాలి అని. సో ఇప్పుడు మీరు చూస్తే బోల్డ్గా కనబడుతుంది నాకు. అదేవిధంగా ఫాంట్ వెయిట్ అనేది 200 ఇచ్చా. ఇప్పుడు చూసారా మనకి ఎంత లైట్గా కనబడుతుందో. సో మనకి ఈ 200 తర్వాత పిక్సెల్ ఏమి ఇవ్వకూడదు ఫాంట్ వెయిట్ దగ్గర, మీరు బండగా గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక ఫాంట్ సైజుకి వచ్చేసరికి పిక్సెల్ మెన్షన్ చేసాం, పిక్సెల్ ఇవ్వకపోతే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అదేవిధంగా ఫాంట్ వెయిట్లో పిక్సెల్ అనేది ఇవ్వకూడదు. సో మీరు ఇది మెయిన్గా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు నేను 500 ఇచ్చా, ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనకి ఫాంట్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా బోల్డ్గా కనబడింది. సో లైక్ దట్ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది ఎంత థిక్గా కనబడాలి, ఎంత థిన్గా కనబడాలి అనేది ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తుంది అనమాట, మనకి ఇస్తుంది అవుట్పుట్ అనేది. లైక్ ఇప్పుడు నేను 300 ఇచ్చా ఫాంట్ వెయిట్ అనేది. సో మనకు అవుట్పుట్లో ఈ విధంగా కనబడుతుంది. 300 అంటే చూడండి ఎంత థిన్గా కనబడుతుందో ఇందాకటికి కంపేర్ చేస్తే. సో లైక్ దట్ ఇప్పుడు నాకు నార్మల్గా 500 ఉండాలి, థిక్గానే ఉండాలని 500 పెట్టుకున్నాను నేను. సో లైక్ దట్ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ, సిఎస్ఎస్లో టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే టెక్స్ట్ కింద ఏమైనా అండర్లైన్ కావాలన్నా, లేదంటే ఓవర్ లైన్ కావాలన్నా, లేదంటే టెక్స్ట్ మధ్యలో ఏమైనా లైన్ కావాలన్నా ఈ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇప్పుడు హెడ్డింగ్కి నాకు టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసరికి లైన్ త్రూ అన్న ప్రాపర్టీ ఇచ్చాను. లైన్ త్రూ అన్న ప్రాపర్టీ ఇస్తే ఇప్పుడు మీరు చూడండి లైన్ త్రూ నేమ్ మధ్యలో లైన్ ఎలా వెళ్ళిందో. సో ఇది లైన్ త్రూ ప్రాపర్టీ అనమాట. సో అండర్లైన్, అదేవిధంగా లైన్ త్రూ కాకుండా ఓవర్ లైన్ ఉంటుంది, అండర్లైన్ ఉంటుంది. అండర్లైన్ అంటే టెక్స్ట్ కింద వస్తుంది లైన్. సో ఇప్పుడు చూడండి టెక్స్ట్ లైన్ కింద వచ్చింది. అదేవిధంగా ఓవర్ లైన్ అన్నాం. ఓవర్ లైన్ అంటే ఇప్పుడు చూడండి ఓవర్ లైన్ అంటే టెక్స్ట్ పైన వచ్చింది. సో ఈ విధంగా టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట సిఎస్ఎస్లో. సో అండర్లైన్, ఓవర్ లైన్, లైన్ త్రూ. సో ద నెక్స్ట్ వన్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి బాక్స్ మోడల్. బాక్స్ మోడల్ అంటే ఏంటంటే ఎవ్రీ HTML ఎలిమెంట్కి ఒక వెబ్ పేజ్లో తీసుకుంటే ఎవ్రీ HTML అనేది ఒక బాక్స్ మోడల్ కలిగి ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు కంటైనర్ తీసుకోండి, ఈ కంటైనర్ తీసుకుంటే ఒక బాక్స్ మోడల్ అనమాట ఈ కంటైనర్. అదేవిధంగా హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకుంటే ఒక బాక్స్ మోడల్ ఉంటుంది. ఈ బాక్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మన సిఎస్ బాక్స్ మోడల్కి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. లైక్ హైట్, విడ్త్, ప్యాడింగ్, మార్జిన్, బోర్డర్. సో ఈ ఒక్కొక్క ప్రాపర్టీ గురించి చూద్దాం అనమాట. ఇప్పుడు హైట్ అంటే ఏంటి, అసలు బాక్స్ ప్రాపర్టీ యొక్క హైట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం ఈ కంటైనర్ ఉంది, ఈ పర్పుల్ కలర్ కంటైనర్, ఈ కంటైనర్కి హైట్ ఎలా వచ్చింది, అది నార్మల్గా తీసేసుకుంది. లైక్ మనం హెడ్డింగ్ ఎలిమెంట్ పెట్టాం, పారాగ్రాఫ్ పెట్టాం, బటన్ పెట్టాం, ఇమేజ్ పెట్టాం. ఈ హైట్ ఎంత ఉందో అంతా నార్మల్గా మనం ఏం మెన్షన్ చేయకపోయినా అది నార్మల్గా తీసేసుకుంది. సో మనకి ఇక్కడ
ఇంకొక హెడ్డింగ్ ఎలిమెంట్ యాడ్ చేసినా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ వి వాంట్ టు లర్న్ మాన్స్టర్, సో ఏదో ఒక కంటెంట్ ఇచ్చాము అలాగా. సో ఇలా పెట్టినా మనకి హైట్ తీసేసుకుంటుంది, నార్మల్గా తీసేసుకుంటుంది డైరెక్ట్గా అది. సో ఇప్పుడు మనం ఈ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ యూస్ చేసి హైట్ అనేది నార్మల్గా ఇవ్వచ్చు. లైక్ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ ఎలిమెంట్కి హైట్ అనేది HCIGHT హైట్ అనేది నేను ఒక 500 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు చూసారా హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నేను దీనికి హైట్ అనేది ఓన్లీ 100 పిక్సెల్ ఇచ్చాను, 100 పిక్సెల్ ఇచ్చాను. సో చూసారా హైట్ డిక్రీజ్ అయింది ఈ కాంటెంట్కి. సో ఆ విధంగా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని హైట్ యూస్ చేసుకుని మనం హైట్ని పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా విత్ మనకి ఇప్పుడు కంటైనర్ యొక్క విత్ 100% ఉంది, కంటైనర్ యొక్క విత్ 100% తీసేసుకుంది. నాకు విత్ అంత వద్దు, నాకు విత్ వచ్చేసరికి ఒక 500 పిక్సెలే కావాలి. నాకు 500 పిక్సెల్ చాలు అనుకుంటే చూసారా విత్ అనేది 500 పిక్సెలే తీసుకుంటుంది, టోటల్ ప్లేస్ తీసుకోవట్లేదు, ఓన్లీ 500 పిక్సెల్ మాత్రమే విత్ తీసుకుంటుంది. సో ఈ విధంగా హైట్ విత్ బాక్స్ మోడల్లో యూస్ చేస్తాం అనమాట. సో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి వచ్చేసరికి మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ పెట్టాం ఇందాక. ఈ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ పెట్టాం, పర్పుల్ అని పెట్టాం. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద పెట్టాలంటే సో దీనికి వచ్చేసరికి సింటాక్స్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టి డబుల్ కోట్స్ URL అని చెప్పి బ్రాకెట్స్లో కోట్స్లో మనం URL అనేది పెట్టాలన్నమాట. సో చూద్దాం ఎలా పెట్టాలో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టి డబుల్ కోట్స్ URL అని పెట్టి డబుల్ కోట్స్లో మనం URL పెట్టుకోవాలి. మనం తాజ్మహల్ ఏదో ఒక URL తీసుకున్నాం, లైక్ ఇలా తాజ్మహల్దే మంచిగా ఉండేది ఏదో ఒకటి తీసుకున్నాం. సో నాకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టాలి, సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో పెట్టాలనుకుంటున్నాను. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో పెట్టాలి కాబట్టి ఇది కాపీ చేసుకుని ఈ URLని కాపీ చేసుకుని సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ URL ఉంది కదా, ఈ URLలో పెట్టాను. పెట్టి అవుట్పుట్లో చూస్తే మనకి ఇప్పుడు చూసారా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం ఒకటే పెట్టాను, కానీ నాకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి చూడండి, 3 కింద వస్తున్నాయి. ఇలా ఎందుకు వస్తున్నాయి అనమాట, మనకి నార్మల్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కవర్ అని పెట్టాలి. అప్పుడు ఎంత విడ్త్ ఎంత హైట్ ఉందో అంతా ఆక్యుపై చేసేస్తుంది. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని పెడితే ఇప్పుడు చూడండి నార్మల్గా ఒకటే ఇమేజ్ కింద ఎలా వచ్చిందో. అదంతా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెట్టాలో అర్థమైందా మీకు? సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇందాక మనం 100 పిక్సెల్ విత్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇది తీసేసుకున్నాం, ఇది వద్దు మనకి. సో ఇప్పుడు ఫుల్ విత్ ఆక్యుపై చేస్తుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మనం. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL డబుల్ కోట్స్లో ఇమేజ్ URL అనేది పెట్టుకోవాలి. అదే బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ ఇక్కడ క్లియర్గా రాశాను, మీరు చదవండి ఒకసారి. ఈ చీట్ షీట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ద CSS బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద సైజ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ని ఆక్యుపై చేయాలి అని ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ అనేది చెప్తుంది అనమాట. సో వ్యూ పోర్ట్ అంటే మనకి వ్యూ పోర్ట్ అనేది నథింగ్ బట్ మన బ్రౌజర్ ఎంత ఉందో, బ్రౌజర్ విండో ఇన్ విచ్ వెబ్ కాంటెంట్ కెన్ బి సీన్. మనం వ్యూ పోర్ట్ అంటే మరి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ ఎంత అయితే స్పేస్ చూస్తున్నామో దీన్ని అంతటిని వ్యూ పోర్ట్ అంటారు. లైక్ దట్ ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ద బ్రౌజర్స్ వ్యూ పోర్ట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద విండో ఇన్ విచ్ వెబ్ కాంటెంట్ కెన్ బి సీన్. సో వ్యూ పోర్ట్ హైట్ ఏంటి, వ్యూ పోర్ట్ విత్ ఏంటి అంటే ఏంటంటే ఇందాక మనం పిక్సెల్స్ చూసాం కదా, పిక్సెల్స్ అంటే 500 పిక్సెల్స్ అంటే ఎంత వస్తుంది, 100 పిక్సెల్స్ అంటే ఎంత వస్తుంది అని చూసాం. అదేవిధంగా వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే వ్యూ పోర్ట్ BH 1 యూనిట్ ఈక్వల్స్ టు 1% ఆఫ్ ద హైట్ ఆఫ్ ద వ్యూ పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు ఇది 100% కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది 100 VH కావాలి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ విత్ అనేది 100 VW కావాలి. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా కంటైనర్లోకి వెళ్ళి హైట్ వచ్చేసరికి ప్రాపర్టీ 100 VH ఇచ్చాను, అదేవిధంగా విత్
100 VW ఇచ్చాను. సో ఇప్పుడు మనం చూస్తే హైట్ 100 VH ఆకుపోయింది, హైట్ 100 VH ఆకుపోయింది, విత్ 100 VW ఆకుపోయింది. నాకు విత్ 100 VW వద్దు, 50 VW కావాలి. సో 50 VW ప్రెస్ చేశాను. చూసారా ఇప్పుడు మనకి విత్ అనేది ఎంత తగ్గిందో, 50 సగం మాత్రమే ఆకుపోయింది. ఈ విధంగా VH అనేది వ్యూ పోర్ట్ హైట్ అనేది మనం యూజ్ చేస్తాం స్పేసెస్లో. దాని నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే అన్నమాట. సో టుడే క్లాస్కి టుమారో బూట్ స్ట్రాప్ గురించి నేర్చుకున్నాం. సో ఇవాళ అయితే ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి మళ్ళీ రఫ్గా చూద్దాం. సో ఇది మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. సో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అసలు HTML బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది చూసాం. అదేవిధంగా HTML ఎలిమెంట్స్లో స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అనుకుంటున్నాం, ఎండ్ ట్యాగ్ ఉంటుంది అనుకుంటున్నాం. స్టార్ట్ ట్యాగ్కి ఎండ్ ట్యాగ్కి మధ్యలో కాంటెంట్ అనేది పెడతాం. ఏ HTML ఎలిమెంట్ తీసుకున్నది, హెడ్డింగ్ ఎలిమెంట్ అయినా, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయినా, బటన్ అయినా, కంటైనర్ అయినా, ఇమేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇమేజ్ అనేది వాయిడ్ ఎలిమెంట్. సో అసలు వాయిడ్ ఎలిమెంట్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం మనం. సో మనం మెయిన్గా మీరు గుర్తుపెట్టేసుకోవాల్సింది ఇమేజ్ ఎలిమెంట్స్ యొక్క ట్యాగ్ నేమ్స్. హెడ్డింగ్ ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ అంటే H1, పారాగ్రాఫ్ ఎలిమెంట్కి P, బటన్కి బటన్, కంటైనర్కి div, అదేవిధంగా ఇమేజ్కి IMG. ఈ విధంగా ట్యాగ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. CSS ప్రాపర్టీస్కి వచ్చేసరికి మనకి CSSలో సెలెక్టర్స్ గురించి చూసాం, క్లాస్ సెలెక్టర్ చూసాం, ID సెలెక్టర్ చూసాం, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ చూసాం. సో ఈ సెలెక్టర్స్లో ప్రాపర్టీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయినా ఇచ్చుకోవచ్చు మనం స్టైలింగ్ చేసినప్పుడు. సో దాంట్లో ఒకటి టెక్స్ట్ ఏరియన్ ప్రాపర్టీ చూసాం. టెక్స్ట్ ఏరియన్ అంటే టెక్స్ట్ని సెంటర్ చేస్తుంది, లేదంటే స్టార్ట్లో పెడుతుంది, లేదంటే ఎండ్లో పెడుతుంది. సో టెక్స్ట్ని అలైన్ చేయడానికి టెక్స్ట్ ఏరియన్ ప్రాపర్టీ ఉంది. CSS సెలెక్టర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో అదేవిధంగా టెక్స్ట్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి కలర్ ప్రాపర్టీ ఉంది. కలర్ ప్రాపర్టీ చూసాం కదా మనం. ఇప్పుడు నాకు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ బ్లాక్ కలర్లో ఉంది కదా. సో నాకు ఇది వద్దు, బ్లాక్ కలర్లో నుంచి వైట్ కలర్లోకి మారాలి. సో ఇక్కడ వి వాంట్ టు లెర్న్ మాన్స్టాక్ కదా. సో ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు హెడ్ అనేది ఒకటి ఒక క్లాస్ నేమ్ ఇచ్చి లైక్ డోట్ హెడ్ అని చెప్పి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. కలర్ ఈక్వల్ టు వైట్ అని పెట్టాను. సో వైట్ అని పెడితే సేవ్ చేయాలి. మీరు వైట్ అని పెడితే ఇప్పుడు చూసారా మాన్స్టాక్, వి వాంట్ టు లెర్న్ మాన్స్టాక్ అనేది వైట్ కలర్లో వచ్చింది. సో ఈ విధంగా కలర్ ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ చూసాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ ఎలా పెట్టుకోవాలనేది చూసాం. ఫాంట్ ఫ్యామిలీస్ చూసాం. ఫాంట్ ఫ్యామిలీ పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఫ్యామిలీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది చూసాం. అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీలో మనకి సో మెనీ ఫాంట్స్ ఉంటాయి. రోబోటో అని, క్యాబియట్ అని, మోనోస్టోన్ అని, బ్రీ సెరిఫ్ అని, లాబ్స్టర్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు గూగుల్ ఫాంట్స్లో చెక్ చేసుకుని మీకు ఏ ఫాంట్ అనేది నచ్చిందో ఆ ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ సైజ్ అంటే ఏంటంటే మనకి ఫాంట్ అనేది ఎంత సైజులో కనబడాలి అనేది ఫాంట్ సైజ్ ప్రాపర్టీ చెప్తుంది మనకి, దానికోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫాంట్ స్టైల్కి వచ్చేసరికి ఫాంట్ స్టైల్ ఎలా కనబడాలి, బోల్డ్గా కనబడాలా, ఇటాలిక్గా కనబడాలా, ఆబ్లిక్గా కనబడాలా అనేది ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ స్పెసిఫై చేస్తుంది. అదేవిధంగా ఫాంట్ వెయిట్కి వచ్చేసరికి క్యారెక్టర్స్ అనేవి ఎంత థిక్గా కనబడాలి అనేది ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ స్పెసిఫై చేస్తుంది. టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీకి వచ్చేసరికి అండర్లైన్ కావాలా, ఓవర్లైన్ కావాలా, లేదంటే లైన్ త్రూ నాకు నా నేమ్ మధ్యలో ఏదైనా లైన్ కావాలా, అలాంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం. సో బాక్స్ మోడల్ అంటే ఏంటంటే ఎవ్రీ HTML ఎలిమెంట్ అనేది ఒక బాక్స్ మోడల్ కలిగి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడలేదు కదా, ఇప్పుడు ఈ అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ నాకు కర్వ్డ్ షేప్లో కావాలి. సో కర్వ్డ్ షేప్లో కావాలంటే మనకి బార్డర్ రేడియస్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ కంటైనర్కి బార్డర్ రేడియస్ మనం ముందు చూద్దాం. ఈ ప్రాపర్టీస్ చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. బార్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్ ఇచ్చాను. కోడ్ అవుట్పుట్లో చూడండి, మీకు బార్డర్స్ అన్నీ చూసారా మీకు కర్వ్డ్ షేప్లో వచ్చినాయి. సో ఈ విధంగా బార్డర్ ప్రాపర్టీస్ ఉంటాయి, బాక్స్ మోడల్ ప్రాపర్టీస్, బార్డర్ రేడియస్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం నేర్చుకుందాం రేపు. ఎంత స్లోగానే నేర్చుకుందాం, మనకు కంగారు లేదు, కానీ నేర్చుకున్నది మట్టిగా పర్ఫెక్ట్గా చూస్తూ నేర్చుకుందాం. దీనివల్ల మీరు చూస్తే ఏమీ రాదు, మీరు కూడా ట్రై చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను చెప్పిన HTML ఎలిమెంట్స్ స్లోగానే స్టార్ట్ చేయండి, మీకు అన్నీ అర్థమవుతాయి. సో ద నెక్స్ట్ వన్ హైట్ ప్రాపర్టీ, విత్, ప్యాడింగ్, మార్జిన్, బార్డర్, ఇవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, బార్డర్ అంటే ఏంటి అనేది. సో హైట్ ప్రాపర్టీ చూసాము, హైట్ ఎలా పెట్టుకోవాలి అని. విత్ చూసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెట్టాలని చూసాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URLలో డబుల్ కోట్స్లో URL పెడతాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇవ్వకూడదు అని చెప్పుకున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టినప్పుడు మనం చూస్తే మనకి 3 ఇమేజెస్ రావడం కనబడింది. అలా ఎందుకయిందంటే అది
బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ పెడితే అలా రాదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుంది అంటే ఎంతైతే విత్ ఉందో అంత విత్లో ఆ ఇమేజ్ అనేది ఆక్యుపై అయిపోయేలా చేస్తుంది. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ చూసాం, వ్యూ పోర్ట్ హైట్ అంటే ఏంటి, వ్యూ పోర్ట్ విత్ అంటే ఏంటి, ఇవి చూసాం. సో దట్స్ ఇట్ గైస్, టుడే సెషన్లో మనం చాలానే నేర్చుకున్నాం. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. లైక్ మీరు కూడా విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుని మీరు కూడా ఇవి అసలు ఏం జరుగుతుంది, హెడింగ్ ఎలిమెంట్ ఇస్తే ఏం జరుగుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది అని ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. సో టుమారో నుంచి మనం బూట్ స్ట్రాప్ గురించి తెలుసుకుందాం. బూట్ స్ట్రాప్ గురించి అండ్ రిమైనింగ్ HTML ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్, టుమారో కలుద్దాం.